సూర్య గాయత్రి. ఇన్ని రోజులు మనం మ్యూజిక్కి సంబంధించిన ప్రాక్టికల్ లెసన్స్ మాత్రమే చెప్పుకోవడం జరిగింది. ఈరోజు థియరీకి సంబంధించి, అందులోనూ ఎంతో సంగీతంలో ప్రాముఖ్యత చెందిన, సంగీతానికి ఎంతో అవసరమైన శృతి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. శృతి అంటే ఏంటి? మామూలుగా శృతి అంటే ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. పిచ్ అంటే ఖచ్చితమైన భాషలో చెప్పాలంటే మనం మాట్లాడే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ లేదా పాడే ఫ్రీక్వెన్సీ, దీన్ని శృతి అంటారు. శృతి సంగీతానికి ఎంతో ముఖ్యం. మనం మాట్లాడేప్పుడు ఎలాగైనా మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం? అప్ అండ్ డౌన్స్ మాట్లాడతాం, అరుస్తాం, కేకలేస్తాం, ఇంకేదైనా చేస్తాం. బట్ పాడేప్పుడు ఒక నిర్దిష్టమైన ఒకే సౌండ్లో శృతి బాక్స్ పెట్టుకుని లేదా శృతి అనుసరిస్తూ మనం పాడడం జరుగుతుంది. శృతి బాక్స్, అసలు ఈ శృతి ఏ విధంగా అనుసరించాలి? శృతి అనుసరించడం అంటే ఒక ఆధారమైన ఒక స్వరాన్ని తీసుకుని ఆ స్వరం ద్వారా మిగిలిన స్వరాలని పాడడం. ఈ విధంగా పాడడం వల్ల సుస్వరం అనేది ఏర్పడుతుంది. అదే మనం మాట్లాడేప్పుడు, అరిచినప్పుడు ఎటువంటి ఒక ఆధారాన్ని కానీ, ఒక ఆధార స్వరాన్ని కానీ, ఒక ఆధారమైన ఒక సౌండ్ కానీ మనం అనేది తీసుకోవడం అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ శృతిలో మనం ఒక ఆధారమైన స్వరాన్ని తీసుకుని ఆ స్వరం నుంచి మనం మిగిలిన స్వరాలను ఆలాపిస్తామో అప్పుడు వచ్చేది సుస్వరం అవుతుంది, లేదా వచ్చేది అపస్వరం అవుతుంది. సో ఈరోజు శృతి గురించి మాట్లాడుకుందాం. అసలు శృతి, పాతకాలంలో శృతికి ఏం వాడేవారు? ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదివరి కాలంలో శృతి వాడడానికి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ని వాడేవారు. లాస్ట్లో అది చెప్తాను. అసలు శృతికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే శృతి లేకుండా పాడతామో అది శృతిబద్ధంగా ఉండక మనుషుల్ని దంజకత్వంగా ఉంచలేదు. అందుకే శృతిని సంగీతానికి శృతి మాత అన్నారు. సంగీతానికి మనం ఏ విధంగా అయితే అమ్మ లేకుండా మనుగడ సాగించలేము, మన ఇండియాలో అమ్మ లేదే మనకి ఏ పని ముందుకు వెళ్ళదు. అమ్మ ద్వారానే మనం తెలుసుకుంటాము, అమ్మ ద్వారానే నేర్చుకుంటాము, అమ్మను అనుసరిస్తూ చేస్తాం. అదేవిధంగా సంగీతంలో కూడా సంగీతం ద్వారా తెలుసుకుంటాము, సంగీతం ద్వారా చేస్తాము, సంగీతాన్ని అనుసరిస్తాము. శృతిలో వచ్చే మ్యూజిక్ని. ఈ శృతిలో ఏ సౌండ్స్ వస్తాయి? దానికన్నా ముందు అసలు ఈ శృతికి వాడే ఇన్స్ట్రుమెంట్, వీటిని అసలు ఏ కాలం నుండి అసలు మన దగ్గరికి తీసుకొచ్చారనేది మనం తెలుసుకుందాం. చెప్పాను కదా, శృతికి ఎప్పుడైనా సరే ఆధారంగా ఒక స్వరాన్ని తీసుకుని దానికి ఆధారంగా తీసుకుని మిగిలిన స్వరాన్ని పాడడం. ఆధారంగా మామూలుగా అయితే శృతి తంబురాలు ఉండేవి ఇదివరకు. ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. శృతికి వాద్యం ఒకటి తంబుర. దీనికి ఎంతో స్టోరీస్ అనేది, ఎంతో చరిత్ర అనేది ఉందనే చెప్పాలి. పైగా ఇది సంగీతం అంటే ఉత్తనే క్లాసికల్కి మాత్రమే కాదు, హిందుస్థానీ, కర్ణాటిక్, హిందుస్థానీలో కూడా ఈ తంబురా, ఈ శృతి అనేది ఎంతో ప్రాముఖ్యత చెందింది. మెయిన్ ఇది ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, తంత్రి వాద్యం. ఇది తంత్రి వాద్యం అంటే తీగ వేసుకొని ఆ తీగ ఆధారంతో దానికి ఒక ఆధార స్వరం చేసుకుని ఆ స్వరం ద్వారా మిగిలిన స్వరాలను పాడాలి. యాక్చువల్లీ దీన్ని పాతకాలం వేదాల్లో జాషోగా అని చెప్పారు. ఇది ఎంతో ఓల్డ్ టైం నుంచి కూడా, ఎంతో పాతకాలం నుంచి కూడా దీన్ని అనుసరించడం జరిగిందనమాట. అదే కొన్ని చోట్ల విలియాలని కూడా
పిలవడం జరిగింది. ఇది ఎంతో పాతకాలం నుండి ఉంది అనడానికి మనందరికీ కూడా నిదర్శనాలు కావాలి. ఫస్ట్ వాడారా లేదా, వాడారని నోటితో చెప్తే మనం ఒప్పుకోలేము. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పెద్ద ఆయన ఉన్నారు, నండూరు ఆయన దేవుడి గురించి చెప్తూనే అసలు ఎక్కడ జరిగిందో ఆయన ఎక్కడెక్కడ పాయింట్స్ ఎన్నో సంపాదించి చెప్తుంటారు. అలాగే సంగీతం గురించి చెప్పినప్పుడు కూడా మీలాంటి వాళ్ళకి అర్థం అవ్వడానికి ఎట్ ఎ టైం, అలాగే అసలు దాన్ని నిరూపించడానికి కూడా దాన్ని కొన్ని పాయింట్స్ మీరు చెప్పంటే తెలుసుకోరని నాకు తెలుసు. సో అని చెప్తున్నాను. 2వ శతాబ్దంలో అమరావతి శిల్పాలు అనేవి చెక్కడం జరిగింది. ఆ అమరావతి శిల్పాల్లో ఇంకా అదేవిధంగా 3-4 శతాబ్దాలకు చెందిన చంద్రగుప్తుడి సముద్రగుప్తుడి నాణాలపైన ఈ హార్ప్ వాయిద్యాలు, అంటే ఈ తంబురాని పోలిన వాయిద్యాలని చెక్కించడం లేదా ముద్రించడం జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ వాద్యాల్లో ఎన్నో తంత్రి వాయిద్యాలు, ఎన్నో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వీణ, వైలన్, ఇంకా బుల్బుల్, ఇటువంటివి ఎన్నో ఉన్నా కూడా వీటిల్లో ఎంతో పాతకాలమైనా ఇప్పటికీ కూడా వినియోగిస్తున్నది తంబురాని చెప్పాలి. ఎందుకంటే సంగీతానికి ఆధారమే శృతి అని చెప్పాం కదా. శృతిని మనం ఎలా అనుసరిస్తున్నాం, ఒక ఆధార స్వరం నుంచి. ఆధార స్వరం ఎలాగా, తంత్రిని మనం తంబురాకి వేసుకుని అది వీటి ఆధార స్వరం ద్వారా మిగిలిన స్వరాలను పాడుతున్నాం. సో అంచేత ఎంతో పాతకాలనైనా ఈ తంబురాని మనం అనుసరిస్తూ ఎప్పటికీ తంబురాని వాటిని రీప్లేస్ చేస్తూ ఎంత శృతి బాక్స్ లేదా ఎంత శృతి పెట్టెలు ఇలాంటివి ఏమైనా వచ్చినా, ఎలక్ట్రానిక్ ఎన్ని వచ్చినా మనం అందులోంచి వచ్చేది కూడా శృతిని మాత్రమే అనుసరిస్తున్నాం. అందులో కూడా సాపాస, సాపామ ఈ విధంగానే వస్తున్నాయి. మనం దాన్ని అయితే మాత్రం మార్చట్లేదు. మనం వాయిద్యాన్ని అయితే మార్చుతున్నాం కానీ బట్ దాంట్లో వచ్చే సౌండ్ని, దాని యొక్క ఇంపాక్ట్ని మాత్రం మార్చట్లేదు. సో అంచేత సంగీతంలో ఏది మారినా కానీ శృతి అనేది మారదు, ఎప్పటికీ మారదు. శృతిని మనం ఖచ్చితంగా అనుసరించాల్సిందే. అదేవిధంగా పాతకాలంలో తంబురాన్ని వాడడానికి ముందు ఏకతంత్రతో ఏకతార్ అనే ఒక చిన్న వాద్యాన్ని ఉపయోగించేవారు. దీనికి ఆధారంగా షడ్జాన్ని ఒక తీగ వేసుకుని ఆ షడ్జమన్ తీగతోనే వాయించి దాని ఆధారంగా స్వరాల్ని పాడడం జరిగేది. మెయిన్ ఇటువంటి ఏకతార్లు పాతకాలంలో భక్తి గేయాలు పాడేవారు. ఎగ్జాంపుల్ మీకు కబీర్ దాస్ గారు, మీరాబాయి గారు, ఇలాంటి వారు మనం ఏకతార్ని వాయించడం అనేది మ్యాక్సిమం వాళ్ళ దగ్గర చూడొచ్చు. వాళ్ళే ఒక తంత్రిని వేసి ఉన్న ఒక చిన్న వీణ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తూ ఉండేవారు. మనం కనుక వారి ఫొటోస్ని రిఫర్ చేస్తే మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాయించేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు, లేదంట చిన్న చిన్న భక్తి గేయాలు పాడేవాళ్ళు ఏకతార్ని మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారని చెప్పాలి. కొన్ని ప్రదేశాల్లో, ప్రతి చోట అని చెప్పడం, కొన్ని ప్రదేశాల్లో. అలాగే తంబురాలు అంటే అసలైన తంబురాలు, నా ఉద్దేశం ఇటువంటి ఎలక్ట్రానిక్ బాక్స్ కాకుండా ఇంకా శృతి పెట్టెలు, పాతకాలంలో శృతి పెట్టెలు ఇలా గాలితో నొక్కేవి ఉండేవి. అవి కాకుండా అసలు తంబురా అనేవి 2 రకాలు. ఒకటి దక్షిణ దేశ తంబురాలు, ఇంకోటి ఉత్తర దేశ తంబురాలు. ఒకటి నార్త్, ఇంకొకటి సౌత్ అన్నమాట. అయితే వీటిలో దక్షిణ దేశ తంబురాలు పూర్తిగా పనసకర్రతో తయారు చేస్తారు. పనసకర్ర అసలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి పనసకర్ర, ఇంకా కొన్ని రకాల కర్రలు ఎంతో మంచి సౌండ్ ఇస్తాయని చెప్పాలి. అలాగే ఎర్రచందనం, మీరు కొన్ని మూవీస్లో కూడా చూశారు. కొన్ని మూవీస్లో ఎర్రచందనం, బ్లాక్ వుడ్ వీటిని వాడి వాటి ద్వారానే ఇన్స్ట్రుమెంట్స్ వాడతారని, యూజ్ చేస్తారని, వాటి వల్ల వచ్చే సౌండే ఒక మంచి నాదం అని. సో వాటితోటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేయడం జరిగింది. కానీ తంబురాకి మాత్రం మెయిన్లీ, అది కూడా దక్షిణ దేశ తంబురాలకి మాత్రం పనసకర్రతో చేసిన తంబురాలనే బాగా ఎంతో ప్రఖ్యాత చెందింది. దాన్ని ఎంతో వాడడానికి మనకి అనువైందని చెప్పాలి.
ఇలా ఈ స్పెషల్ క్వాలిటీస్ ఉన్న వుడ్తో చేయడం వల్ల ధ్వని ఎంతో ఒక మంచి గంభీరంగా ఎంతో మధురంగా మంచిగా వచ్చే సౌండ్ అనేది మనకి వస్తుందని చెప్పాలి. తంబురకి యాక్చువల్గా భాగాలు ఏముంటాయంటే వీణలాగానే ఉంటుంది యాక్చువల్గా. కుండ, అలాగే దండము, అలాగే తంత్రులు అంటే తెలుసు స్ట్రింగ్స్ మీకు, అలాగే బ్రిడ్జ్ మీకు తంత్రులు నిలవడానికి ఒక నిలువుపాటి ఒక చిన్న పాత్రని చెప్పాలి. అలాగే పూసలు, ఈ పూసలు ఎందుకు ఉపయోగపడతాయంటే మనం ఎంత పిడితో టైట్ చేసినా లేకపోతే లూజ్ చేసినా కొంత ఏదైనా తేడా ఉంటే ఈ పూసలతో లూజ్ టైట్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసెస్లో మీకు నేను మరికొన్ని వాయిద్యాల గురించి నేను వివరిస్తాను. అప్పుడు మీకు పూసలు అవి అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. అలాగే బూలు ముక్క, అలాగే దంతపు చెక్క, ఇవన్నీ కూడా తంబుర యొక్క భాగాలని చెప్పాలి. తంబురాలో ముఖ్యంగా 4 తంతులు ఉంటాయి. వీటిలో 3 ఉక్కు తీగలు, 1 ఇత్తడి తీగ. వీటిలో 2 రకాల శృతులు ఉంటాయి. ఒకటి పంచమ శృతి, 2 మధ్యమ శృతి. పంచమ శృతి వలన ఏంటంటే మనం రెగ్యులర్గా పాడే శుద్ధ మధ్యమ రాగాల్ని పంచమ శృతిలో పాడడం జరుగుతుంది. అదేవిధంగా ఏ రాగాల్లో అయితే పంచమ మధ్యతాలు ఉంటాయో దాన్ని మనం మధ్యమాన్ని ఆధారంగా చేసుకుని సా మా సా అని శృతిని ఉపయోగించి పాడడం అనేది జరుగుతుంది. సో అంచేత శృతిలో మనకి తంబురాలో పంచమ శృతి తీగ అలాగే మధ్యమ శృతి తీగ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మీకు నేను నెక్స్ట్ ఇంకొంచెం వివరంగా నేను ట్రై చేస్తాను. సో ఈ విధంగా మనకి శృతి అనేది వివరించడం జరిగింది. అసలు శృతిలో ఎలా పాడతారు మనకి యాక్చువల్గా అయితే శృతిలో కొన్ని పిచెస్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రానిక్లో చూసుకుంటే కనుక సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. బట్ వీటికి షార్ప్ అంటే వీటికన్నా ఇప్పుడు మనం సిలో పాడలేకపోవచ్చు, బట్ డైరెక్ట్గా డిలోనూ పాడలేకపోవచ్చు. సి, డి అంటే మీకు తెలుస్తుంది సి కన్నా డి ఎక్కువ. సో దీనికి కూడా మనం మధ్యలో పాడుతున్నాం. సో దీని మధ్యలో పాడుతున్నాము అంటే మనం సి షార్ప్, నెక్స్ట్ డి షార్ప్, నెక్స్ట్ ఈకి ఈ షార్ప్ లేదు, నెక్స్ట్ ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, బి, సి. కొన్నిటికి ఇలా షార్ప్స్ అనేవి శృతి బాక్స్లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే లేడీస్కి ఏంటంటే యూనివర్సల్గా మ్యాక్సిమం జీ షార్ప్లో మాత్రమే పాడడం జరుగుతుంది. కోర్స్ కొంతమంది మహానుభావులు, జానకమ్మ గారు లాంటి మహానుభావులు అన్ని శృతుల్లో పాడతారు. బట్ మ్యాక్సిమం అన్ని శృతుల్లో పాడకపోవడం అనేది ఎంతో మంచిదని చెప్తాను. ఎందుకంటే అన్ని శృతుల్లో పాడటం వల్ల వోకల్ కార్డ్స్ అనేవి ఎంతో స్ట్రెయిన్ అవుతాయి. మీకు నేను చెప్పే వార్మప్స్ కానీ ఇవన్నీ చేయటం వల్ల, ఈ విధంగా నేర్చుకుని పాడడం వల్ల మీకు ఏంటంటే మీ వోకల్ కార్డ్స్ మీకు ఈజీగా పాడడం అనేది ఎంతో యూస్ అవుతుంది. బట్ మీరు పాడగలరు కదా అని చెప్పి జీలో పాడగలిగే వ్యక్తి ఏ షాప్లో పాడడం అనేది ఎంతో తప్పనైతే నేనైతే చెప్తాను. మీరు ఒకవేళ పాడగలిగితే మెల్లన్ గుడ్, కాదనే వాళ్ళు ఉండరు. బట్ లాంగ్ టైంలో మీ వోకల్ కార్డ్స్ అనేవి దెబ్బతినడానికి ఆస్కారం అయితే ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే తప్పకుండా మీరు పాడొచ్చు. వీటిలో మెయిన్ యూనివర్సల్ శృతి లేడీస్కి ఏంటంటే జీ షార్ప్, తప్పకుండా జీ షార్ప్లో అయితే పాడతారు కూడా. మ్యాక్సిమం వాళ్ళ వాయిస్ అలాగే ఉంటుంది. బట్ జెంట్స్కి అయితే ఇట్లా కాదు, సి షార్ప్, వాళ్ళ శృతి ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ వోకల్ కార్డ్స్ అమరికను బట్టి వాళ్ళు సి షార్ప్లో పాడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను శృతి పెట్టాను. నేను శృతి జీలో పెట్టడం జరిగింది, జీ పంచములో. సో ఇప్పుడు ఒక సరళీస్వరం పాడతాను, ఎలాగ వినండి. సా
ఈ విధంగా శృతిని ఆధారం తీసుకుని సాపాస మొదట వేయాలి. అనంతరం ఆధార స్వరం షడ్జం సా రే గా మా పా దా నీ సా. వెళ్ళేదారి తెలుస్తుంది, మరి వచ్చేదారి కూడా తెలియాలి కదా. సా ఎక్కడైతే ఆగామో అక్కడ షడ్జమాన్ని పట్టుకుని మిగిలిన ఆధార స్వరాల ద్వారా మధ్యమ స్థాయి షడ్జమం దగ్గరికి రావాలి. సా నీ దా పా మా గా రే సా. ఈ విధంగా శృతిని అనుసరించి లేదా శృతిని ఆధారం చేసుకుని స్వరాల్ని ఈ విధంగా పాడాలి. ఓకే, ఇప్పుడు దాకా మీరు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మెయిన్గా అందరికీ నేను మీ అందరికీ నొక్కి చెప్తున్నాను, నన్ను యూట్యూబ్లో ముందుకు తీసుకెళ్ళండి. మీరు చేసే చిన్న లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అనేవి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ప్లీజ్ మర్చిపోవద్దు. చాలామంది కొత్త వ్యూయర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది, అది మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ప్రీవియస్ క్లాసెస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను లింక్ ఇవ్వని పక్షంలో తప్పకుండా ప్లేలిస్ట్లో నేను పెట్టే ప్రతి వీడియోని లిస్ట్ అవుట్ చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే ప్లేలిస్ట్లు కూడా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.